హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ టెక్నికల్ గైడెన్స్. సో ఈరోజు టెక్నికల్ గైడెన్స్లో మనం యూడిఐడి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం. సో అసలు యూడిఐడి అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఈరోజు చూద్దాం. సో లెట్స్ గో టు ద వీడియో. సో యూడిఐడి అంటే మనకు యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్. సో ఇది యూనిక్ ఐడెంటిటీ డిజబిలిటీ కార్డ్. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ సదరన్ సర్టిఫికేట్ అనేది ఉండేది కదా ఇంతకుముందు. సో దాని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేయబోతున్నారు ఇప్పటి నుంచి. సో అది ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయిందనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక జాబ్ పోర్టల్ అయితే తీసుకొచ్చింది మన డిజబిలిటీ క్యాండిడేట్స్ కోసం. అయితే దీంట్లో రిజిస్ట్రేషన్ చేయడానికి నేను ఒకసారి ట్రై చేసినప్పుడు అక్కడ అడిగింది యూడిఐడి నెంబర్. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సో యూడిఐడి యూసేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మెడికల్ సర్టిఫికేట్ని కూడా దీంట్లో మెడికల్ సర్టిఫికేట్ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేయబోతున్నారు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూడిఐడి అనమాట. సో చాలా యూజ్ ఇది. ఫ్యూచర్లో చాలా ఇంకా యూసేజ్ ఇంకా పెరుగుతుంది. సో ఎలా అప్లై చేయాలి, అట్ ద సేమ్ టైం మనం అప్లై చేసిన తర్వాత వచ్చే సమస్య ఏంటి, దాన్ని ఎట్లా మనం ఆ సమస్యను మనం ఎలా అధిగమించాలనేది ఈరోజు చూద్దాం. సో లెట్స్ గో టు ది వీడియో. ఎస్. సో ఇక్కడ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను నేను. సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. అప్లై ఫర్ యూడిఐడి కార్డ్. ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏవైతే అడుగుతుందో అవి ఇచ్చిన తర్వాత మనకి సో ఇక్కడ అప్లై ఫర్ డిజబిలిటీ కార్డ్ అండ్ యూడిఐడి రెండు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడే ఇక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్. సో మనం అప్లై చేసిన తర్వాత స్టేటస్ ఏంటి, యూడిఐడి కార్డ్ ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు స్టేటస్ పెండింగ్లో ఉందా, లేకపోతే ఫెయిల్ అయిందా, లేకపోతే డిస్పాచ్ అయిందా, ప్రింటింగ్ స్టేజ్లో ఉందా. సో ఇట్లా మనం స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ స్టేటస్లో వచ్చే సమస్య ఏంటంటే అప్లై చేసే విధానం ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను దాని గురించి. సో ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నాను. సో స్టేటస్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఫస్ట్ మనం చూద్దాం. ఈ స్టేటస్లో క్లిక్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ మనం అప్లై చేసిన తర్వాత ఒక ఇది మనకు ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది కదా. సో ఆ ఎన్రోల్మెంట్ నెంబరు జనరేట్ అయిన తర్వాత స్టేటస్ కొద్ది రోజులు ఆ నెంబర్ అనేది మనకి వర్కౌట్ అవుతుంది. ఈవెన్ చాలా రోజుల తర్వాత కూడా వర్కౌట్ అవుతుంది. బట్ దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎన్రోల్మెంట్ నెంబర్ ఎప్పుడైతే మనకు యూడిఐడి కార్డ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో సో అప్పుడు లాగిన్ అనేది ఆగిపోతుంది. అంటే మన ఓల్డ్ ఎన్రోల్మెంట్ నెంబర్తో లాగిన్ అనేది రాదనమాట. మీరు ఎంతసేపు ట్రై చేసినా ఇన్వాలిడ్ ఎన్రోల్మెంట్ నెంబర్ సో అనే మెసేజ్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో అది నేను రీసెంట్గానే దాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో అయితే దాన్ని ఎలా అధిగమించానంటే ఇక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ క్లిక్ చేస్తే సో ఇక్కడ ఉంది కదా ఎన్రోల్మెంట్ నెంబర్ ఆర్ రిక్వెస్ట్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్. సో ఈ దాంట్లో మనం ఏదైనా ఎంటర్ చేయొచ్చు. అయితే మనకి ఎన్రోల్మెంట్ నెంబర్ చేంజ్ అయింది, ఎందుకంటే లాగిన్లో మనకు రాలేదు కాబట్టి చేంజ్ అయిందని మనం ఐడెంటిఫై చేసాం. సో అయితే మనం దీన్ని మొబైల్ నెంబర్తో కానీ ఆధార్ నెంబర్తో కానీ వెరిఫై చేసుకోవచ్చు. ఒకసారి ఆధార్ నెంబర్ ఇక్కడ మీరు ఇచ్చారంటే ఆధార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ ఇచ్చేసి గో బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేసేస్తే మనకు ఎన్రోల్మెంట్ నెంబర్ ఏంటి, యూడిఐడి కార్డ్ పెండింగ్ స్టేటస్ ఏంటి, సబ్మిట్ అయిందా లేకపోతే ప్రింటింగ్ స్టేజ్లో ఉందా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. వన్స్ మనకి ప్రింటింగ్ స్టేజ్లో ఉంది అంటే సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డౌన్లోడ్ ఈ యూడిఐడి కార్డ్. సో ఈ యూడిఐడి కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డైరెక్ట్ సో లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆప్షన్స్ అనేది వస్తుంది. Yes.
Unique disability login with department you register with home visited medical camps district welfare of elbow plus G help desk visited bracket the top unique disability. For list of 3 items. Visited link log. Wait a minute. Visit list end. Enter edit blank. Link list of as per RP double as list end list of 2 items. Visited link home. Log list end. Edit level 3 login. Plan enrollment numbers edit. Data for edit caption 7 required edit. Please enter total plan login button. Plan edit level 3 create an account. Plan please rent plan unit plan reg plan link plan link plan. Link graphic office of the chief commit plan. Link graphic the national portal of it plan. Link plan edit list of 6 items. Link no more about unit. Link schemes for person. Link about department plan. Link disability scheme. Visited link district welfare. Visited link medical camps. Visit list edit level 4 access. List of link terms and conditions. సో ఇక్కడ హోమ్లోకి అయితే వెళ్దాము సార్, ఇక్కడైతే లేదు. Unique disability log visited link department user log register visited link home visited link enter list with 2 items home link unique disability ID department of visited link download your e-dash యా, హోమ్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ వస్తుంది చూడండి. Unique disability log visited link department register visited link register now apply for disability certificate track your applications download your disability card and unit card visited link download your disability card and unit card. ఇక్కడ క్లిక్ చేసి మనం ఎన్రోల్మెంట్ నెంబర్ ఏదైతే చేంజ్ అయిందో ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. ఆ లాగిన్ ప్రాసెస్ కూడా సేమ్. మనం ఎన్రోల్మెంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈవెన్ నెంబర్స్లో ఎంటర్ చేసినా ఓకే, నో ప్రాబ్లం. లేదు క్యాలెండర్తో ఎంటర్ చేస్తామంటే అక్కడ క్యాలెండర్ కూడా ఉంటుంది. మీరు ఎడిట్ బాక్స్ క్లిక్ చేసేసి ఎస్కేప్ క్లిక్ చేసిన తర్వాత ఎస్కేప్ ప్రెస్ చేసి మీరు సేమ్ షార్ట్కట్ కీస్ కాంబో బాక్స్ కానీ ఇట్లా తీసుకొని మీరు డేటు మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే ఇచ్చారో యూడిఐడికి అప్లై చేసేటప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్తో లాగిన్ అవుతే కింద క్యాప్చా కోడ్ కూడా మనకి యాక్సెసిబుల్గానే ఉంటుంది. సో అక్కడ యాక్సెసిబుల్గానే ఉంటుంది. జస్ట్ మనం అడుగుతుంది అక్కడ ఒక సమ్ అనేది ఇస్తారు, చిన్న సమ్, జస్ట్ 10+5 అట్లా ఇస్తారు. టోటల్ సమ్ మనం చేసేసి అక్కడ లాగిన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. సో అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యూడిఐడి కార్డు అండ్ ఈ డిజబిలిటీ సర్టిఫికేట్. సో ఇవి రెండు డౌన్లోడ్ చేసుకొని ఇది ప్రింట్ అయ్యి డైరెక్ట్గా మనం యూడిఐడిలో ఏ అడ్రస్ అయితే ఇస్తామో అక్కడికి ప్రింట్ అయిపోయి ఒక కార్డ్ రూపంలో వాళ్ళు డిస్పాచ్ చేస్తారు. సో ఇంతటితో ఈ ప్రాసెస్ అనేది ఫినిష్ అవుతుంది అనమాట. సో ఇది మెయిన్ మన ఎన్రోల్మెంట్ నెంబర్స్ చేంజ్ అయినా అని తెలుసుకోవడం. సో ఇదనమాట. యాక్చువల్గా మెసేజ్ అయితే మనకి రాదు. సో రావాలి యాక్చువల్గా మెసేజ్, కానీ రావట్లేదు. సో అది రావాలి, లేదా చేంజ్ అయింది ఒకసారి మీరు ఎన్రోల్మెంట్ నెంబర్ ఓల్డ్ది వర్క్ అవ్వలేదు అంటే సో మీ ఆధార్ నెంబర్ లేదా మీ మొబైల్ నెంబర్తో ఒకసారి సేమ్ ట్రాక్ చేయండి మీ అప్లికేషన్ని. సో ట్రాక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో అప్పుడు మీరు మీ న్యూ ఎన్రోల్మెంట్ నెంబర్తో లాగిన్ అయ్యేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ గెటింగ్ more videos like this. Thank you and all.